హలో! హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి గణపతికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ పాయసం వచ్చేసి చాలా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. తాగే కొద్దీ తాగాలనిపిస్తుంది. ప్రసాదంలా కాకుండా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చక్కగా ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఇక లేట్ చేయకుండా ఎంతో కమ్మగా రుచిగా ఉండే ఉండ్రాల పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని 2 కప్పుల వరకు బెల్లం తీసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని 2-3 నిమిషాలు బెల్లాన్ని కరిగిస్తే సరిపోతుందండి. 2-3 నిమిషాలు చక్కగా మరిగించుకున్న తర్వాత చూసారు కదండి, చక్కగా బెల్లం మరిగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాము. మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త హీట్ ఎక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ కిస్మిస్ వేసానండి. అలాగే బాదం 2 టేబుల్ స్పూన్ వరకు వేసాను. జీడిపప్పు కూడా 2 టేబుల్ స్పూన్ వరకు వేసానండి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదండి, చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. పిండి ఉక్కించడానికి అదే ప్యాన్ లో కప్పున్నర వరకు వాటర్ వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి. ఉండ్రాళ్ళు టేస్ట్ రావడానికి 2 చిటికెల వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని చక్కగా మరిగించుకోవాలి. వాటర్ చక్కగా మరిగిన తర్వాత 1 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి. నేను తీసుకున్న బియ్యం పిండి పొడి పిండి తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే తడి పిండి అయినా తీసుకోవచ్చండి. కాకపోతే వాటర్ తగ్గించుకుని వేసుకోవాలి. పిండి చక్కగా కలిసేటట్టుగా గరిటతో తిప్పుతూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాలు పిండిని ఉక్కనివ్వాలి. ఈ లోపు పాలు మరిగించుకుందామండి. దానికోసం ఒక గిన్నె తీసుకుని 2 కప్పుల వరకు పాలు తీసుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని 2 నిమిషాలు పాలు మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే 1/2 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకుని ముందుగానే నానబెట్టి ఉంచానండి. ఇలా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని మరుగుతున్న పాలలో వేసేసుకోవాలి. సగ్గుబియ్యం పాలలో వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికేలోపు పిండి ఉక్కిందో లేదో చూద్దామండి. ఇలా ఉక్కించిన పిండిని చేత్తో కలుపుతూ సాఫ్ట్ పిండి ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి. పిండి మెత్తగా సాఫ్ట్ గా కలుపుకుంటే ఉండ్రాళ్ళు పాల్లో వేసిన తర్వాత పగలకుండా చక్కగా వస్తాయండి. చూసారు కదండి, పిండి ముద్దని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దని తీసుకుని ఇలా ఉండ్రాలు ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి నచ్చిన సైజ్ లో ఇలా బాల్స్ లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఉండ్రాలు ప్రిపేర్ చేసిన తర్వాత కొద్దిగా పిండి ముద్దని ఉంచుకోవాలండి పాల్లో కలపడానికి. చూసారు కదండి, ఈ మాత్రం పిండి ముద్దని ఉంచుకోవాలి. వీటిని పక్కన పెట్టేసి సగ్గు బియ్యం ఉడికాయో లేదో చూద్దామండి. చూసారు కదండి, సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాళ్ళు పాలల్లో వేసేసుకుందాము. ఉండ్రాళ్ళు వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని 4 లేదా 5 నిమిషాల పాటు ఉండ్రాల్ని ఉడికించుకోవాలి. 4 నిమిషాలు ఉండ్రాళ్ళు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా పక్కకు తీసిన పిండిని వాటర్ వేసుకుని పలచగా కలుపుకొని ఉంచుకోవాలి. ఇలా కలిపిన పిండిని పాలల్లో కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా బియ్యం పిండి వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూసారు కదండి, పాయసం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఇందులో దంచుకున్న యాలకుల పొడి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. పాయసం చల్లారనిద్దాము. పాయసం కాస్త చల్లారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకాన్ని వేసేసుకుందాము. బెల్లం పాకం వేసుకునేటప్పుడు వడ పోసుకుంటే ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుందండి. బెల్లం పాకం వేసుకునేటప్పుడు పాకం వచ్చేసి వేడిగా ఉండకుండా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు వేస్తే పాలు విరిగిపోతాయండి. ఈ ఉండ్రాల పాయసం చాలా ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసేసుకోవాలి. చూసారు కదండి, గణపతికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాము. ఈ ఉండ్రాల పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి. తాగే కొద్దీ తాగాలనిపిస్తుంది. ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.